శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడాలి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, మనం చూసుకుంటే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల రిజల్ట్ పరకంగా చూసుకుంటే దాదాపు బీజేపీ అన్ని 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ముందంజలో ఉంది. అండ్ అలాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ఈసారి తప్పకుండా మాదే విజయం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బీజేపీ రావడం, దీని వెనుక అసలు ఎక్కడ లోపాలు ఉన్నాయంటారు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు శుభ మధ్యాహ్నం. అందరికి కూడా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు మనకు తమిళనాడులో వచ్చినాయి. వెస్ట్ బెంగాల్లో ఏవైతే ఫలితాలను బీజేపీ కానీ మమత కానీ ఇద్దరి మధ్యనే ఉంది. ఎవరో ఒకళ్ళు వస్తారని చెప్పి ఊహించుకుంటూ ఇండియా కూటమికి సంబంధించినటువంటి మమత రావాలని చెప్పి మేము ఆకాంక్షించినాం. బట్ అక్కడ మేము అలయన్స్లో లేము. కాంగ్రెస్ పార్టీ కేరళలో యూడిఎఫ్ పార్టీ, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూడిఎఫ్ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంది. పుదుచ్చేరి అండ్ అస్సాం రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంతకుముందు ఉన్నారు, అదే వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకటి యాడ్ అయింది, కేరళ రాష్ట్రం తప్ప ఏది మైనస్ కాలేదు. ఒకటి మా అలయన్స్లో ఉన్నటువంటి డిఎంకే పార్టీ తమిళనాడులో ఓటమి పాలు కావడం జరిగింది. దానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ సంతోషించాల్సిన అంశం ఏమి లేదు. వారి అలయన్స్లో ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీ అక్కడ అధికారంలోకి రాలేదు. విజయ్ గారి నేతృత్వంలో ఏదైతే అనూహ్యంగా విజయ్ గారు ఎవరు ఎగ్జిట్ పోల్ సర్వేలకు కానీ అంతకుముందు ప్రీ పోల్ సర్వేలకు కానీ వాటికి అందనటువంటి రీతిలో విజయ్ గారి యొక్క విజయం అక్కడ జరిగింది. అది అందరూ కూడా స్వాగతించదగ్గటువంటి అంశం. కేవలం అక్కడ ఉన్నటువంటి యువతుల ఇంతకుముందు ఇతరులు చెప్పారు, యూత్ యొక్క ప్రభావం, వారి అభిమాన సంఘాలే కావచ్చు, యూత్ కావచ్చు, అక్కడ మార్పును కోరుకున్నారు. మార్పును కోరుకున్నటువంటి దాంట్లో భాగంగా సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కాకుండా భారతీయ జనతా పార్టీకి అలయన్స్ లో లేనటువంటి పార్టీ అయినటువంటి విజయ్ గారికి ఇవ్వడం, ఇక భారతీయ జనతా పార్టీకి సౌత్ ఇండియాలో ఏమాత్రం కూడా లేదు అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఇదే కాక నాస్తికవాదం, ఆస్తికవాదం, ఏదైతే డిఎంకే పార్టీ నాస్తికవాదాన్ని అంటే వారి యొక్క వ్యక్తిగత ఇంట్రెస్ట్, స్టాలిన్ గారికి కానీ వారి కుటుంబానికి కానీ నాస్తికవాదం మీద ఒక వ్యక్తిగత ఇంట్రెస్ట్, దాన్ని ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. దానికి కూడా వ్యతిరేకంగా వేసినటువంటి ఓటుగా కూడా భావించవచ్చు. ఇక్కడ మమతా బెనర్జీ గారు కూడా వారి నియంత్రిస్తున్నటువంటి ధోరణి, వారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, అక్కడ స్త్రీల మీద జరిగినటువంటి వాటి మీద సరైన రీతిలో స్పందించకపోవడం, దానికి రాహుల్ గాంధీ గారు కూడా వ్యతిరేకించారు. ఆ యొక్క అంశాలను వల్ల వెస్ట్ బెంగాల్లో కూడా వారు ఓటమి పాలు కావడం జరిగింది. అదే యూడిఎఫ్ ఏదైతే 10 సంవత్సరాల కాలం పాటు ఎల్డిఎఫ్ నేతృత్వంలో విజయన్ గారు ఎక్కడ ఏదైతే జరిగిందో అక్కడ వచ్చిన అవినీతి ఆరోపణలు, యాంటీ ఇన్కంబెన్సీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ వెళ్ళి ప్రచారం చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఈ అన్ని కారణాల చేత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రధానమైనటువంటి కారణం చేత కేరళలో యూడిఎఫ్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. ఇప్పుడు దీంట్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఇది ఆశాజనకమైనటువంటి ఫలితం కాకపోయినా కొంత ఆశాజనకమైనటువంటి ఫలితమే కేరళ రాష్ట్రం రావడం. తమిళనాడు ఒకటే మాకు హ్యాండోవర్లో ఉన్నటువంటి రాష్ట్రం, మా అలయన్స్లో ఉన్నటువంటి రాష్ట్రం పోయింది కాబట్టి ఇది కొద్దిగా విచారకరమైంది. అయినా కూడా ఇది ఎన్డీఏ కూటమికి పోలేదు. ఎన్డీఏ కూటమి కానటువంటి విజయ్ గారు నేతృత్వంలో టీవీకే పార్టీకి రావడం అనేది ఇది కూడా కొంత సంతోషించదగినటువంటి పరిణామమే. కాబట్టి ఇక్కడ పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటిది కానీ పెద్దగా సంతోషించాల్సిన అంశంగా సార్ జాతీయ రాజకీయాలు ఏ నెరటివ్లో ముందుకు తీసుకుపోవాలనేది కొద్దిగా స్ట్రాటజీ విచారించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. సార్ అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుంజుకోలేకపోతుంది? రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 45 సీట్ల నుంచి 90 సీట్లకు పెరిగిందండి. ముందుకు 99 సీట్లకు వచ్చింది మన పార్లమెంట్లో మొన్న ఎన్నికల్లో. ఒక 20 సీట్లు కనుక కాంగ్రెస్ మన ఇండియా కూటమికి వచ్చి ఉంటే అధికారం చేపట్టేటువంటి పరిస్థితిలోనే ఉండే. ఇక్కడ వైఫల్యం చెందింది ఎక్కడ ఉన్నది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చింది, ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 99 సీట్లకు వచ్చింది కదా.
అది పశ్చిమ బెంగాల్ 45 సీట్ల నుంచి 99 సీట్లకు వచ్చింది. అంటే అది అక్కడ అభివృద్ధి చెందినట్టే కానీ అక్కడ ఏమి డిగ్రీ చేయండి ఏం లేదు కదా అక్కడ. ఈ పశ్చిమ బెంగాల్ ఎందుకు పుంజుకోలేకపోయింది అంటే అక్కడ చూసుకుంటే టీఎంసీ కావచ్చు బీజేపీ కావచ్చు ఓన్లీ ఈ రెండు పార్టీల్లో. చెప్పండి సార్. పశ్చిమ బెంగాల్లో అసలు అలయన్స్ అనేది కాంగ్రెస్ తోటి పెట్టుకోవాల్సి ఉండే. ఎందుకంటే 4.5% ఏదో కాంగ్రెస్ పార్టీ ఓటు వచ్చింది. ఆ పర్సెంటేజ్ కనుక కలిసి ఉంటే టీఎంసీ కూడా ఫలితాలు మారేటివి. వారు మమతా బెనర్జీ గారు ఏకపక్షంగా పోయినరు. మాకు అసలు కాంగ్రెస్ పార్టీ తోటి అక్కడ ఉంటామని చెప్పి పోయినరు. అసలు లెఫ్ట్ పార్టీస్ను కాంగ్రెస్ పార్టీని అన్ని కలుపుకొని కనుక అలయన్స్ పెట్టుకొని ముందుకు పోయి ఉంటే, ఇండియా కూటమి కానీ ముందుకు పోయి ఉంటే ఫలితాలు వేరే రకంగా ఉండేటివి. ఇండియా కూటమిని పక్కకు పెట్టి టీఎంసీ పార్టీ ఇండివిజువల్గా పోవడం వల్ల వారి భయపడిన అది కూడా ఒక కారణం. అంటే అనేక 15 సంవత్సరాలుగా వారు ఉన్నారు అధికారంలో. కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అక్కడ జరిగినటువంటి పరిణామాల మీద ప్రజల యొక్క స్పందన వేరుంటుంది. అదేవిధంగా కాకపోతే మీకు చెప్పాను కదా, ఇది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్లను ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. దానివల్ల కూడా అక్కడ ప్రజలు వ్యతిరేకంగా ఓటేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీలోనే లేదు కదా. కాకపోతే ఈసారి పూర్తి స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టింది అక్కడ. ఇక్కడ మీకు ఇచ్చే విషయం ఏంటంటే, ఈసారి లాస్ట్ టైం కానీ అలయన్స్ లో ఉన్నాం కానీ ఈసారి పూర్తి అన్ని స్థానాలు 280 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ చేసింది. భవిష్యత్తులో ముందుకు వస్తుంది. ఇంతకుముందు 3 సీట్లకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారం కైవసం చేసుకోలేదా? అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వర్కౌట్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల వరకు వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే అప్పటి వరకల్లా రాజకీయ పరిణామాలను బట్టి ముందుంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 100% ముందుకు పోయే దేశంలోనే ఉన్నది. ఇక్కడ తిరోగమనంలో లేదు. ఎన్నికల ఫలితాలు ఒక టీఎంసీ మనం వెస్ట్ బెంగాల్ ఒకటే చూసుకొని మాట్లాడాల్సిన అంశం లేదు. తమిళనాడులో మరి బీజేపీ అలయన్స్ లో ఉన్నటువంటి అన్నాడీఎంకే ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కనుక ఆదరణ దేశంలో ఉండుంటే తమిళనాడులో ఎందుకు రాలేదు? విజయన్ గారికి ఎందుకు ఇచ్చిండ్రు? దీని అర్థం ఏమిటి? ఇక్కడ భారతీయ జనతా పార్టీని యాక్సెప్ట్ చేయట్లేదు. వెస్ట్ బెంగాల్లో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి యాక్సెప్టెన్స్ వచ్చింది. అది ఒకే ఎన్నికల్లో రాలేదు. 3 ఎన్నికల్లో, ఫస్ట్ ఎన్నికల్లో 3 సీట్లు వచ్చినాయి. అక్కడి నుంచి పోయినసారి ఎన్నికల్లో 70 సీట్ల పైన ఏదో వచ్చినాయి. ఈసారి వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. ఆల్రెడీ పోయినసారి ఓట్ మార్జిన్ చాలా తక్కువ ఉండే వాళ్ళ మధ్య. ఇప్పుడు ఈసారి దాన్ని షేర్ చేసుకున్నారు. అనేకమైన దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను అక్కడ అన్ని శక్తులను కొట్టిండ్రు. ఆఖరికి పార్లమెంట్ వేదికగా మహిళా బిల్లును డీలిమిటేషన్ తోటి కలిపి పెట్టి కూడా ఒక రాజకీయమైనటువంటి ఎదరంగా ఆడిండ్రు. అన్ని అంశాలను ప్రేరేపించి బెంగాల్ ఎన్నికలను కొట్టిండ్రు. వాళ్ళు తమిళనాడు మీద కూడా అది ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారు కానీ అది విజయన్ గారికి ఫేవర్ అయింది. ఇక్కడ వాళ్ళకి అవ్వలేదు. సార్ అయితే ఇప్పుడు మనం ఏదైతే పశ్చిమ బెంగాల్లో రిజల్ట్ చూస్తున్నామో సార్ శ్రీనివాసరావు గారు సార్ చెప్పండి. అయితే మనం ఇప్పుడు ఏదైతే పశ్చిమ బెంగాల్లో రిజల్ట్స్ చూస్తున్నామో బీజేపీ దాదాపు 200 మార్క్ని దాటబోతుంది. మనం 3 సార్లు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ గారు 4వ సారి కూడా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు, అధికారంలోకి వస్తారు అని చెప్పేసి అందరూ భావించారు. కానీ సడన్గా బీజేపీ అధికారంలోకి రావడం ఒక విధంగా చూసుకుంటే మోదీ గారి నాయకత్వమే దీనికి ప్లస్ పాయింట్ అనుకుంటారా, లేదంటే మమతా బెనర్జీ గారు తీసుకునే నిర్ణయాలు దీనికి కారణం అనొచ్చా? మమతా బెనర్జీ గారే ఆ ఓటమికి కారణం. అక్కడ మోడీ గారి యొక్క ప్రభావం కానీ ఇది కానీ లేదు. 3 సందర్భాల్లో వారు ఉన్నప్పుడు అక్కడ ఒక మెడికో మీద జరిగినటువంటి దాడి, అప్పుడు వారు స్పందించినటువంటి తీరు, మొన్న కూడా మహిళల మీద కొన్ని జరిగినటువంటి దాడుల మీద వీళ్ళు స్పందించినటువంటి తీరు, మహిళా బిల్లును కూడా దానికి జోడించి పెట్టిండ్రు మోడీ గారు. ఏది ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్న దాని మీద. అయితే ఏది జరిగినా అక్కడ ఓటమి గెలిచినా మమతా బెనర్జీ గారిదే గొప్పతనం ఉంటుండే, ఓడిపోయినా ఆమెదే. దాంట్లో మనం ఆ క్రెడిబిలిటీ మోడీ గారి వల్ల అక్కడ గెలిచింది అనేది అబద్ధం. మమతా బెనర్జీ గారు ఓడిపోయారు అనేది అది నిజం. అంతవరకు ఆల్రెడీ నాయకత్వం మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి మోడీ గారి నేతృత్వం గెలిచింది అనుకుంటాం. దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం గెలిచిందని ఎట్లా అనుకుంటామో అది మోడీ గారికి గెలిచింది. అంతే తప్ప కేవలం మోడీ గారు చేయబట్టే గెలిచిందనేది అబద్ధం. అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ సర్వశక్తులు పట్టిండ్రు అక్కడ, దాంట్లో అనుమానం లేదు. 10 రోజులు 12 రోజుల కాలం పాటు పూర్తిగా అమిత్ షా గారు దేశం యొక్క హోంమంత్రి అన్ని బాధ్యతలు వదిలిపెట్టి బెంగాల్ ఎన్నికల మీదనే వారి యొక్క సర్వశక్తులు వాళ్ళు అక్కడ క్రోడీకరించారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకున్నారు, అన్ని ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా
ఎన్ని విధాలుగా మ్యానిపులేట్ చేయగలిగితే అన్ని విధాలుగా మ్యానిపులేట్ చేసింది. మమతా బెనర్జీ గారు కొన్ని విజువల్స్ కూడా తెలియజేసిండ్రు, ఏ విధంగా ఓట్ ట్యాంపరింగ్ చేస్తుండ్రు, ఈవీఎంస్ అవన్నీ దాని మీద కూడా వేసారు. అవన్నీ ఆధారాలే బయటికి రావాలి. చాలా రకమైనటువంటి కుట్రలు జరిగినాయి. సర్ పెట్టిండ్రు, అనేకమైన ఓట్లు తీసేసిండ్రు, పోల్ మేనేజ్మెంట్ చేసిండ్రు, పోలరైజేషన్ చేసిండ్రు, హిందూ ఓటర్స్ పోలరైజేషన్, మెజారిటీ ఓటర్ల పోలరైజేషన్ అని చెప్పి చేసిండ్రు. ఆమెను ఒక